ప్రేక్షక మిత్రులందరికీ శుభాకాంక్షలు. మా వారపడాలని వారం వారం చక్కగా ఆదరిస్తున్నారు. మీ నుంచి మేము ఎదురు చూసేది ఒక్క లైక్, ఒక సబ్స్క్రిప్షన్, ఒక షేర్. జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని మీ ప్రార్థన చేయండి. ఎన్నో సమస్యలతో, ఎన్నో కోరికలతో, ఎన్నో రకాలైనటువంటి ఎదురుచూపుతో చూస్తున్నటువంటి ఈ యొక్క రాశి ఫలితాలన్నీ ఈ వారం మీకు అన్నీ అనుకూలం జరగాలని భగవంతుని ప్రార్థన చేస్తున్నాను. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మే 22 నుండి మే 28, 2026 శుభాశుభ ఫలితాలు. ఈ వారం అంతా కూడా ఎలా ఉంటుందంటే, మీరు కష్టపడితే ఫలితం ఖాయం, కానీ వెంటనే రాదు, ఆలస్యంగా వస్తుంది. శని ధనం, కుటుంబ బాధ్యతల మీద కూర్చున్నాడు. గురు భగవానుడు శత్రువులపై విజయాన్ని ఇస్తున్నాడు. కుజ భగవానుడు రిలేషన్షిప్లో ఇస్తున్నాడు. బుధుడు పనుల్లో జాగ్రత్తను క్రియేట్ చేస్తున్నాడు. ఇంకా ఉద్యోగ పరంగా వర్క్ లోడ్ అనేది ఎక్కువ అవుతుంది. జాబ్లో ప్రెషర్స్ వస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కాంపిటీషన్ ఉంటుంది, కానీ స్ట్రాంగ్గా ఉంటుంది. షార్ట్ కట్స్ తీసుకోకండి, అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇంకా ఆర్థికంగా ఇన్కమ్ స్టేబుల్గా ఉంటుంది. ఎక్స్పెండిచర్స్ కూడా బాగా ఉంటుంది. కుటుంబానికి లేదా మీ యొక్క హెల్త్కి లేదా ఏమైనా పర్మిషన్స్ కోసము లేదా ఇన్సూరెన్స్కి వాటికి అన్నిటికీ ఖర్చులు ఎక్కువయ్యే అవకాశాలు బాగున్నాయి. మీ వాహనాలని సర్వీస్ చేయడము, ఇలాంటి ఆల్ ఆఫ్ సడన్ లేదా ఒక కరెంటు ఇష్యూ లేదా ఏదైనా ఒక చిన్నది బోర్ ఇష్యూ, ఇలాంటి చిన్న చిన్న మరమ్మత్తు ఖర్చులు ఎక్కువ పెరుగుతున్నాయి. అది జాగ్రత్త పడండి. మాటల వల్ల టెన్షన్ కుటుంబంలో. భార్యాభర్తల ఆర్గ్యుమెంట్స్ తగ్గించండి. ఫస్ట్ కామ్గా ఉండండి. మీ నోరే మీకు శత్రువుగా కనబడుతుంది, జాగ్రత్తగా ఉండండి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉండే టర్న్ అవుతుంది. షేర్ మార్కెట్ వెరీ రిస్క్. అస్సలు ఈ నెల మీరు ఈ వారం అంతా కూడా షేర్ మార్కెట్ని ముట్టుకోకండి. విద్యార్థులకి హార్డ్ వర్క్ అవసరం, స్లోగా కానీ స్ట్రాంగ్ రిజల్ట్ ఉంటుందని కూడా చెప్పచ్చు. ఆరోగ్యం, బాడీ స్టిఫ్నెస్ కోసం వ్యాయామాలు చేయండి. ఓవర్ ఫ్యాటీ మిమ్మల్ని ఇబ్బంది పడే అవకాశాలు అవసరం ఉంది. మంచిగా పడుకోండి. పడుకునే సమయంలో ఫోన్ ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. ఇంకా అదృష్టానికి తీసుకుంటే ఈ వారం అంతా కూడా మీకు 40% అదృష్టం, 60% ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్త. మీరు చేయవలసిన పరిహారం ఏమైనా ఉందంటే, శని భగవాన్ని ప్రసన్నం చేసుకోవడం, నల్ల నువ్వులు దానం చేయడం, ఓం శనైశ్వరాయ నమః అని చెప్పి 108 సార్లు చేయడము, రుద్రాభిషేకం చేయడం, వృద్ధులకు సహాయం చేయడం, ఇది చేస్తే చాలా మంచిదని కూడా చెప్పడం జరుగుతుంది. మీ ఫ్యూచర్ సక్సెస్ కోసం స్ట్రాంగ్ బేస్ వేసుకోండి. ఈ వారం మీ చెమటే రేపటి మీ విజయానికి మారుతుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల కావాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్తో పాటు మీ వివరాలన్నీ కూడా పెట్టండి. తప్పకుండా మీకు కరుంగాళి మాలను అందించే ప్రయత్నం చేస్తాం. ఈ రాశి ఫలితాలన్నీ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని సంపూర్ణంగా ఆశీర్వదిస్తున్నాం. శరణమయ్యప్ప. విజయోస్తు.